ఫ్రెండ్స్, సో మనకు డాట్ నెట్ ట్రైనింగ్ రిలేటెడ్గా న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఫిబ్రవరి 26 కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. సో 2 months కంప్లీట్ అయిపోయింది. సో ఈ బ్యాచ్ వచ్చేసి మళ్ళీ ఒక 1.5 monthలో కంప్లీట్ అయిపోతుంది. సో ఈ మంత్ ఫిబ్రవరి 26 న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మనకు డాట్ నెట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ వచ్చేసి దీంట్లో మనం ఏమేమి కవర్ చేస్తామంటే C# ఉంటుంది, SQL ఉంటుంది, అదేవిధంగా యాంగులర్ లేటెస్ట్ వర్షన్ అనమాట. ఓకే, రెస్ట్ఫుల్ సర్వీసెస్ విత్ డాట్ నెట్ కోర్. ఓకే, అండ్ ఎంఈసి కోర్. తర్వాత ఫ్రంట్ ఎండ్ వచ్చేసి CSS, HTML, బూట్స్ట్రాప్. ఓకే, డిజైనింగ్ కోసం. తర్వాత స్క్రిప్టింగ్ వచ్చేసి మనకు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాము, అదేవిధంగా jQuery కూడా నేర్చుకుంటాం అనమాట. సో కంప్లీట్ డాట్ నెట్ రిలేటెడ్గా అడ్వాన్స్ టెక్నాలజీ అలాంగ్ విత్ ఓల్డ్ కూడా మనకు ఈ జావా స్క్రిప్ట్ కానీ jQuery కానీ స్టిల్ కొన్ని కంపెనీస్లో చాలా యూజ్ చేస్తున్నారు అనమాట. అందుకని మొత్తం కవర్ చేస్తున్నాం. తర్వాత ఫీజు వచ్చేసి 20K ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3.5 months ఉంటుందండి. సో మనం ఈ కోర్సులో ఏం కవర్ చేస్తాం, రియల్ టైం ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాం అనమాట. దీనికి మళ్ళీ సపరేట్ ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు, కోర్సులోనే ఉంటుంది. సో రియల్ టైం ప్రాజెక్ట్ వచ్చేసి ఎంఈసీలో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఎంఈసీ కోర్లో ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది, రెస్ట్ఫుల్ సర్వీసెస్ అంటే వెబ్ ఏపీఐ దాంట్లో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. తర్వాత యాంగులర్ విత్ వెబ్ ఏపీఐ అనమాట. ఈ రెండు కాంబినేషన్లో మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. టోటల్గా 4 ప్రాజెక్టులు కవర్ చేస్తాము. సో దీనికి మళ్ళీ సపరేట్గా మనీ ఛార్జ్ చేయడం అయితే ఏమి ఉండదు. ఈ కోర్సులోనే ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా కవర్ చేస్తాం అనమాట. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి, రియల్ టైం ప్రాజెక్ట్కి సపరేట్గా అమౌంట్ పే చేయాలి. ఓకే, సో అవి మీకు ట్రైనింగ్లో కవర్ చేయాలంటే ఓన్లీ ట్రైనింగే ఇస్తారు, బట్ అవి మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే దాంట్లో ఉండదు. మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ విత్ రియల్ టైం ప్రాజెక్ట్ వచ్చేసి అని చెప్పేసి మీకు ఇన్స్టిట్యూట్లో అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఒక రియల్ టైం ప్రాజెక్ట్ వచ్చేసి 10K ఛార్జెస్ చేస్తారనమాట. ఓకే, సో మన దగ్గర వచ్చేసి అట్లా సపరేట్గా ఛార్జెస్ చేయడం ఏముండదు. కోర్సులోనే రియల్ టైం ప్రాజెక్ట్స్ కవర్ అవుతాయి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. నెంబర్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ మంత్ 26 న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.